బాగి నిద్రపోతూ ఉంటే అంజు టెడ్డీ బేర్ బొమ్మని తీసుకువచ్చి, అయ్యో నేను మిస్ అమ్మకి ఇద్దామనుకుంటే మిస్ అమ్మ నిద్రపోతుంది. సరేలే నేను చెల్లి కోసమే కదా తీసుకొచ్చింది. చెల్లి చిట్టికన్నా ఇదిగో ఈ టెడ్డీ బేర్ బొమ్మ నీకోసమే ఆడుకో అంటూ బాగి కడుపుపై పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే బాగి కడుపులోని బిడ్డ అక్క అని పిలవడంతో వెళ్తున్న అంజు పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది. ఏంటి చెల్లి నాతో మాట్లాడిందా? అయితే ఈ విషయం వెంటనే అందరికీ చెప్పేయాలి అని అంజు పరుగులు పెడుతూ మిగతా పిల్లల దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా రండి అని పిలుస్తూ ఉంటే మేము హోంవర్క్ చేస్తున్నాము అని పిల్లలు చెప్తూ ఉంటారు. అబ్బా మీరు అర్జెంటుగా వస్తారా లేదా అని అంజు తొందర పెట్టడంతో పదండి అంటూ ముగ్గురు పిల్లలు కూడా బాగి దగ్గరికి వస్తారు. చూడండి అని అంజు చూపిస్తూ ఉంటే, ఏమైంది మిస్ అమ్మ నిద్రపోతోంది అంతే కదా అని పిల్లలంటారు. లేదు నాతో మాట్లాడింది అని అంజు అంటే, మిస్ అమ్మ నిద్రపోతూ ఉంటే నీతో ఎలా మాట్లాడుతుంది అని పిల్లలు అడుగుతూ ఉంటారు. లేదు నాకు థ్యాంక్స్ కూడా చెప్పింది అని అంజు అంటుంది. ఏంటి నిద్రపోతూ ఉంటే ఎవరు నీకు థ్యాంక్స్ చెప్పింది అని పిల్లలు అంటూ ఉంటారు. మిస్ అమ్మ కాదు, మిస్ అమ్మ కడుపులో ఉన్న చెల్లి నాకు థ్యాంక్స్ చెప్పింది అని అంజు చెప్తుంది. అప్పుడే బాగీకి మెలకువ వచ్చి లేచి కూర్చుంటుంది. పిల్లలందరూ అంజును చూసి నవ్వుతూ ఉండడంతో, ఏమైంది పిల్లలు అంజును చూసి ఎందుకలా నవ్వుతున్నారు చెప్పండి అని బాగి అడుగుతూ ఉంటుంది. లేకుంటే చూడు మిస్ అమ్మ నీ కడుపులో ఉన్న బేబీ చెల్లి అంజుకి థ్యాంక్స్ చెప్పిందంట అని అమ్ము అంటుంది. మరి ఇది కామెడీ కాకపోతే ఇంకేంటి మిస్ అమ్మ, తన పాకెట్ మనీ మొత్తం ఖర్చు పెట్టి టెడ్డీ బేర్ కొన్నందుకు చెల్లి థ్యాంక్స్ చెప్పిందంట. మరి ఇది జోకే కదా అని ఆనంద్ ఆకాష్ కూడా నవ్వుతూ ఉంటారు. ఇలాంటి జోక్స్ అన్నీ కూడా నీ స్కూల్లో తొట్టి గ్యాంగ్కి చెప్పు అని ఆకాష్ అంటాడు. దాంతో పిల్లలందరూ నవ్వుతూ ఉంటే, మీరు కాస్త ఆగుతారా అంజు, నీకు నిజంగా వాయిస్ వినిపించిందా, థ్యాంక్స్ చెప్పిందా అని బాగి అడుగుతూ ఉంటే, అవును మిస్ అమ్మ నేను టెడ్డీ బేర్ ఇచ్చి వెళ్తుంటే థ్యాంక్స్ అంజు అని నాకు బేబీ వాయిస్ వినిపించింది మిస్ అమ్మ అని అంజు చెప్తుంది. అయితే అమ్మ జాగ్రత్త అని ఇంతకుముందు నేను విన్న బేబీ వాయిస్ కూడా నిజమే అన్నమాట. బేబీ మాట్లాడుతోంది. ఈ విషయం నేను చెప్తే ఆయన కూడా నమ్మలేదు కదా అని బాగి మనసులో అనుకుంటూ ఉంటే, ఈ అంజు నువ్వు జోకులు చేయకు ఇక ఆపుతావా అని పిల్లలు అంజుని ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి, ఏమైంది అంజు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఏంటి డాడీ, అంజుకి మిస్ అమ్మ కడుపులో బేబీ థ్యాంక్స్ చెప్పిందంట టెడ్డీ బేర్ కొనిచ్చినందుకు అని అమ్ము చెప్తూ ఉంటే, ఓ నిన్న మిస్ అమ్మకి జాగ్రత్త చెప్పింది, ఈరోజు అమ్ముకి థ్యాంక్స్ చెప్పింది అని అమర్ అంటాడు. ఏంటి డాడీ మీరు చెప్తున్నది నిజమేనా అని పిల్లలు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే బాగి ముంగమూతి పెట్టేసి ఉంటుంది. అవును నిన్న బాగి కింద పడిపోతూ ఉంటే మిస్ అమ్మ కడుపులో స్వీట్ బేబీ అమ్మ జాగ్రత్త అని చెప్పిందంట. ఇప్పుడేమో అంజుకి థ్యాంక్స్ చెప్పింది మన స్వీట్ బేబీ అని అమర్ చెప్తూ ఉంటే, అవునా డాడ్ అని పిల్లలు మరింత షాకింగ్గా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు హాయ్ చెప్పండి మీతో కూడా మాట్లాడుతుంది అని అమర్ అనడంతో, హాయ్ హాయ్ అంటూ ముగ్గురు పిల్లలు కూడా పలకరిస్తూ ఉంటారు. ఎక్కడ డాడ్ పలకలేదు కదా అని పిల్లలు మళ్ళీ జోకులు వేస్తున్నారని నవ్వుతూ ఉంటే, ఆగండి ఆగండి ఇప్పుడు మా పైన మీరు నవ్వింది చాలు కానీ ఆపుతారా అని బాగి క్యూట్గా అడుగుతూ ఉంటుంది. మరి లేకపోతే ఏంటి బాగి, కడుపులో బిడ్డ మాట్లాడుతుందని చెప్తే మేమే కాదు ఎవ్వరు కూడా నమ్మరు. ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి మీరిద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారా, ఇదంతా ఇంకో ప్లానా అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. మరోవైపు మనోహరి, ఈ ముసలాడేంటి రాలేదేంటి, నా మాటలు నమ్మలేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా నమ్మలేదేమో మనోహరి అని చెంబా అంటుంది. లేదు లేదు ముసలాడు ఖచ్చితంగా వస్తాడు, నాకు నమ్మకం ఉంది అని మనోహరి అంటుంది. సరే మనోహరి ఇక మనం ఇప్పుడు అమర్ని ఒప్పించి శ్రీమంతానికి ఆ ఊరు తీసుకువెళ్ళాలి. కానీ అమర్ బాగి పక్కన ఉండగా మనం బాగిని ఏం చేయలేం కదా. మరి నువ్వు బాగిని ఎలా చంపేస్తావు, బాగి కడుపులో బిడ్డని ఎలా చంపేస్తావు అని చెంబా అడుగుతుంది. అమర్ శ్రీమంతానికి రాడు, ఇక్కడే ఉంటాడు అని మనోహరి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనోహరి, అలాగైతే బాగిని కూడా పంపించను, వస్తే అమర్ తీసుకొస్తాడు లేకపోతే బాగీని పంపించడు అని చెంబా అంటే, లేదు నేను ప్లాన్ చేస్తున్నాను. అమర్కి మిలిటరీ వాళ్ళకి ఫ్యామిలీ కంటే దేశం కోసమే ఎక్కువ ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. నేను ఒక ప్లాన్ చేశానులే, నీకు అదే అర్థం కాదు, ఇప్పుడు చెప్పాను కాక చెప్పను. అమర్ అయితే రావడం లేదు, ఆరు సెంటిమెంట్ని ఉపయోగించి ఇప్పుడు అమర్ని ఒప్పిస్తాను చూస్తూ ఉండు అని మనోహరి అంటుంది. అదిగో ఆ ముసలాడు వచ్చేశాడు, ప్లాన్లో ఫస్ట్ భాగాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేయాలి పద పద అని మనోహరి అంటుంది.